కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు బియ్యం రవాణా చేస్తున్న స్టెల్లా ఎల్ పనామా నౌకలో నిన్న 5 ప్రభుత్వ శాఖల అధికారులు తనిఖీలు చేశారు. షిప్లో సేకరించిన శాంపిల్స్ ను ఇవాళ ల్యాబ్లో టెస్టింగ్ చేయనున్నారు సివిల్ సప్లై ఆఫీసర్స్. 36 శాంపిల్స్ కలెక్ట్ చేసింది మళ్ళీ డిసిప్లినరీ కమిటీ. టెస్ట్ చేసిన శాంపిల్స్ పై కలెక్టర్కు నివేదిక ఇవ్వనుంది కమిటీ. అయితే రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతుందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. ఇక కాకినాడ పోర్ట్ నుంచి విదేశాలకు బియ్యం రవాణా చేస్తున్న స్టెల్లా ఎల్ పనామా నౌకలో నిన్న 5 ప్రభుత్వ శాఖల అధికారులు తనిఖీలు చేశారు. షిప్లో సేకరించిన శాంపిల్స్ ను ఇవాళ ల్యాబ్లో టెస్టింగ్ కి పంపించనున్నారు సివిల్ సప్లై ఆఫీసర్స్. 36 శాంపిల్స్ కలెక్ట్ చేసింది మళ్ళీ డిసిప్లినరీ కమిటీ. టెస్ట్ చేసిన శాంపిల్స్ పై కలెక్టర్కు నివేదిక ఇవ్వనుంది. అయితే రైస్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడికి వెళుతుందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందిస్తారు. శివశంకర్, చెప్పండి, నిన్న నౌకలో 5 శాఖల అధికారుల కమిటీ తనిఖీలు చేసింది కదా, సో శాంపిల్స్ సేకరించారు. సో ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనే విషయాలు ఎప్పటికి తెలిసే అవకాశం ఉంది? ప్రియ, చూసుకున్నట్లయితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో అయితే సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన స్టెల్లా ఎల్ అనే నౌకలో అయితే నిన్న మల్టీ డిసిప్లినరీ కమిటీ 5 శాఖలకి సంబంధించిన అధికారులంతా కూడా నిన్న ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కూడా నిర్విరంతరంగా కూడా చూసుకున్నట్లయితే తనిఖీలు నిర్వహించారు. దీనికి సంబంధించి ఏదైతే 5 హ్యాచెస్ అంటే ఒక్కొక్క బ్లాక్స్ కింద ఉంటాయి అనమాట. హ్యాచ్ అంటే ఒక బ్లాక్ కింద లెక్క. చూసుకున్నట్లయితే ఒక్కొక్క హ్యాచెస్లో చూసుకున్నట్టు దాంట్లో అనుమానం కలిగినవి అన్ని కూడా ఒక్కొక్క శాంపిల్ తీసుకుంటూ కూడా టోటల్గా 36 శాంపిల్స్ని సేకరించారు. అయితే ఏదైతే హ్యాచ్ నెంబర్ 3 ఉందో, హ్యాచ్ నెంబర్ 3లోనే కలెక్టర్ కూడా 640 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించారు. అదే దాంట్లోనే ఇంకొన్ని శాంపిల్స్ కూడా తీసుకున్నారు అధికారులను తెలుస్తుంది. అయితే చూసుకోవచ్చు, ఇదే సివిల్ సప్లైస్ బిల్డింగ్ లో ప్రస్తుతం అయితే దీనికి సంబంధించి ఇదంతా కూడా ల్యాబ్ టెస్టింగ్ అంతా జరుగుతుంది. ఇది జిల్లా సివిల్ సప్లైస్ అధికారులు ఉండే ఈ భవనంలోనే ల్యాబ్ కూడా ఉంది. జిల్లా ల్యాబ్ కూడా దీంట్లోనే ఉంది. దీనికి సంబంధించి ఇది పీడిఎస్ బియ్యమా లేదంటే రా రైసా అనేది పూర్తి స్థాయిలో అయితే అధికారులు నిగ్గు తేల్చే పరిస్థితిలో పడతారు. అయితే చూసుకున్నట్టయితే 36 శాంపిల్స్ ని ఒక్కొక్కటిగా కూడా పూర్తి స్థాయిలో అయితే ఏదైతే దీనికి సంబంధించి ల్యాబ్ టెస్టింగ్ అంటూ కూడా జరుగుతోంది. అదే చూసుకున్నట్లయితే కలెక్టరేట్ లోనే ఇదంతా కూడా కలెక్టరేట్ కి ఆనుకునే ఉన్న బిల్డింగే. చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో కలెక్టరేట్ పక్కనే ఉన్న ఈ బిల్డింగ్ లోనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అయితే అధికారులు తనిఖీలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తనిఖీలు చేసి శాంపిల్స్ తెచ్చిన దాన్ని అయితే ల్యాబ్ లో అయితే టెస్ట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇంకొక 2000 టన్నుల వరకు కూడా దానికి సంబంధించిన 36 శాంపిల్స్ గా కూడా తెలుస్తుంది. అయితే ఏదైతే బ్లాక్ నెంబర్ 3 ఉందో ఆ నెంబర్ 3 బ్లాక్ లో ఇదంతా కూడా లభించినట్టు కూడా మనకి ప్రాథమిక సమాచారం ఉంటుంది. ఇది కూడా కన్ఫర్మ్ అయితే కనుక టోటల్ గా 640 నుంచి 2000 టన్నుల వరకు కూడా రేషన్ బియ్యాన్ని గుర్తించినట్లుగా అయితే అధికారులు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇది మొత్తం అంతా కూడా రిపోర్ట్, దీనికి సంబంధించి రిపోర్టు ఈ రోజు సాయంత్రం లేదంటే రేపు ఉదయం సీల్డ్ కవర్ లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ దగ్గరికి అయితే వెళ్ళనుంది. ఇది చూసుకున్నట్లయితే టోటల్ గా ఇక్కడ పరిస్థితి ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అధికారులు చూసుకోవచ్చు, ఎవరైతే చెకింగ్ వెళ్ళారో దానికి సంబంధించిన ఈ సివిల్ సప్లై అధికారి ఏదైతే డిప్యూటీ తహసీల్దార్ చూసుకోవచ్చు, ఈయన తహసీల్దార్ పిఠాపురం ఇదంతా కూడా దీనికి సంబంధించి ఎంక్వైరీ ఆఫీసర్లుగా షిప్ లోకి వెళ్ళారు నిన్న. ఇప్పుడు ఇది నాకు సంబంధించి శాంపిల్స్ అంతా కూడా ఇచ్చిన తర్వాత ఏదైతే 36 శాంపిల్స్ ఇచ్చిన సివిల్ సప్లై అధికారి అని చూసుకున్నట్లయితే ఇక్కడ ల్యాబ్ దగ్గర నుంచి కూడా ఆయన ఇప్పుడు వెళ్తున్న దృశ్యాన్ని మనం బిగ్ టీవీ స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ గా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
చూడొచ్చు మనం. ఏదైతే మొత్తం 5 కమిటీలు చూసుకున్నట్లయితే సివిల్ సప్లైస్ అవ్వచ్చు, పోలీస్ అవ్వచ్చు, రెవెన్యూ అవ్వచ్చు, అలాగే చూసుకున్నట్లయితే కస్టమ్స్ అధికారులు అవ్వచ్చు, పోర్ట్ అధికారులు అవ్వచ్చు, ఇలా మొత్తం 5 శాఖలతో కలిపిన మల్టీ డిసిప్లినరీ కమిటీ అయితే 36 శాంపిల్స్ సేకరించింది. ఆ శాంపిల్స్ అన్ని కూడా ఈ ల్యాబ్ లోనే ఇక్కడ టెస్టింగ్ జరుగుతున్నాయి. ఈ టెస్టింగ్ రిపోర్ట్ ఈ రోజు సాయంత్రం కానీ రేపు మధ్యాహ్నానికి కానీ కలెక్టర్ కి అయితే సీల్డ్ కవర్ లో అందించనున్నారు అధికారులు. ఇది ఇక్కడ పరిస్థితి ప్రియ. రైట్ శివశంకర్, అయితే ఇప్పుడు తనిఖీలు చేసిన దాంట్లో భాగంగా శాంపిల్ సేకరించారు, ల్యాబ్స్ పంపిస్తున్నారు. అలాగే విశాఖ పోర్ట్ లో కూడా తనిఖీలు చేయబోతున్నామని చెప్పి నాదెండ్లు చెప్తున్నారు. సో అక్కడ తనిఖీలు ఎప్పుడు ఉండే అవకాశం ఉంది? చూసుకున్నట్లయితే దీని తర్వాత ఏదైతే షిప్ లో ఇంటర్నేషనల్ టైప్ లో ఇది రేషన్ బియ్యం అనేది ఎక్స్పోర్ట్ అవుతుందని పవన్ కళ్యాణ్ చూసారో ఆ రోజునే కూడా ఒక నిర్ణయం తీసుకున్నారు. స్టేట్ మొత్తం అంతా కూడా పోర్ట్లను పటిష్టంగా చేయాలి. మనకి ఎంతో కోస్టల్ లైన్ అనేది చాలా ముఖ్యం. మనకి ఈ కోస్టల్ లైన్ ద్వారా కూడా ఇదే కాకుండా అంటే రేషన్ బియ్యం స్మగ్లింగ్తో ఆగిపోకుండా ఇతరత్ర దానికి కూడా దీన్ని ఉపయోగించుకుంటారు. ఏదైనా తీవ్రవాదులు రావడానికి కానీ లేదంటే ఆర్డిఎక్స్ లాంటి పదార్థాలు తెచ్చేందుకు కూడా దీన్ని ఉపయోగించుకుంటారు. కాబట్టి పోర్టులో కట్టుదిట్టమైన భద్రత ఉండాలంటూ కూడా డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ నుంచి ఏదైతే ఈ రేషన్ బియ్యం మాఫియా ఇక్కడ కాకినాడలో అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. కాబట్టి దీని అంతా కూడా విశాఖ తరలిస్తున్నారంటూ కూడా ఒక విశ్వసనీయ వర్గాల సమాచారం ఉంది. ఆ నేపథ్యంలోనే విశాఖ పోర్టులో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసేందుకైతే మొత్తం పౌర సరఫరాల శాఖ అంతా కూడా సిద్ధమైనట్లుగా అయితే మనోహర్ చెప్తున్నారు. ఇదే విధంగా చూసుకున్నట్లయితే చెక్ పోస్టులు ఏదైతే ఇక్కడ 3 చెక్ పోస్టులు పెట్టారో అలాగే చెక్ పోస్టులు పెట్టి శాంపిల్స్ కలెక్ట్ చేసిన తర్వాత అది రేషన్ బియ్యమా లేదంటే కనుక పీడిఎస్ బియ్యమా లేదంటే పచ్చి బియ్యమా అనేది కూడా రా రైస్ అనేది ఖచ్చితంగా తేల్చిన తర్వాతే పోర్ట్ లోపలికి ఎన్ఓసి ఇచ్చి పంపించే విధంగా కూడా చర్యలు తీసుకునే విధంగా అయితే ప్రణాళికలు రూపొందించినట్లుగా తెలుస్తుంది ప్రియా. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.